ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కొత్త డిఏ పెంపుతో పాటుగా 18 నెలల బకాయిలు కూడా చెల్లింపులు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డిఏ పెంపు అరియర్స్పై ప్రకటన కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక బిగ్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కేంద్రం నుంచి 2 పెద్ద బహుమతులు లభించే అవకాశం ఉంది. ఒకటి కరువు భత్యం పెంపు, మరొకటి 18 నెలల బకాయిలు విడుదల చేయడం. సో దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరిగే అవకాశం ఉంది. త్వరలో 18 నెలల బకాయిలు. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారంగా కోవిడ్ మహమ్మారి సమయంలో 18 నెలల పాటు నిలిపేసిన కరువు భత్యాన్ని డిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు బకాయిలను అయితే పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. గతంలో నిలిపివేసిన 18 నెలల డిఏ బకాయిలను విడుదల చేయాలని భారతీయ ప్రత్యక్ష మజ్దూర్ సంఘం ప్రధాన కార్యదర్శి ముఖేష్ సింగ్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రాన్ని కోరారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు గల 18 నెలల పాటు డిఆర్ చెల్లింపులను నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా డిఏ, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల డిఆర్ 42% నుంచి 46%కి పెంచారు. జూలై 1, 2023 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. డిఏ పెంపు ఎంత? ఈసారి కేంద్ర ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ 4% పెరిగే అవకాశం ఉందని, దీన్ని మార్చిలో ఆమోదించి ఏప్రిల్లో చెల్లించే అవకాశం ఉందంటున్నారు. కొత్త డిఏ రేటు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతుంది. మార్చిలో డిఏ పెంపు ప్రకటన తర్వాత 2024 ఏప్రిల్ వేతనంతో చెల్లిస్తారు. హోళీకి ముందే ఉద్యోగులకు కరువు భత్యం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీన్ని పెంచితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 నెలల డబ్బు ఏక మొత్తంలో లభిస్తుంది.